హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. కాదంబరి జత్వానీ కేసు. ఒకే కేసులో 2 ప్రభుత్వాలు, 2 విరుద్ధ వాదనలు, 2 విరుద్ధ వైఖరులు. నిజం ఏది, న్యాయం ఎక్కడుంది? అవును, కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ న్యాయ పోలీస్ వ్యవస్థలపై తీవ్రమైనటువంటి చర్చకు దారిలేపుతుంది. ఈ కేసును ప్రారంభించినప్పుడు కాదంబరి జత్వానీ ఆమె కుటుంబ సభ్యులను బాధితులుగా, విక్టిమ్స్గా ప్రభుత్వం చూపించింది. అదే కేసులో కొంతకాలానికి వారిపైన ఛార్జిషీట్ దాఖలు చేయడం అనేక సందేహాలకు కారణమవుతుంది. ఒకే ఆరోపణలపై ఒక దశలో అక్రమ కేసు బనాయించారని పేర్కొంటూ సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం, ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే తిరిగి కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే అదే ప్రభుత్వం తర్వాత అదే ఫిర్యాదుదారుడి ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ కాదంబరి జత్వానీపై ఎక్సార్షన్ ఆరోపణలతో ఛార్జిషీట్ దాఖలు చేయడం కేసులో కీలకమైన మలుపు తిప్పింది. ఈ వ్యవహారంలో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ కాదంబరి జత్వానీ నిజంగానే బలవంతపు వసూళ్లకు పాల్పడి ఉంటే గతంలో ఆమెను అక్రమంగా వేధించారని పేర్కొంటూ సీనియర్ పోలీస్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేశారు? అలాగే ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్పై ఎందుకు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు? మరొక వైపు, ఒకవేళ అప్పటికే కేసు నిజంగానే అక్రమమైతే ఇప్పుడు అదే ఆరోపణలను మళ్ళీ నిజమని ఎలా ప్రకటిస్తారు? ఈ 2 వైఖరులు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయని ట్రాన్స్క్రిప్ట్లో ఏదైతే ప్రభుత్వం అధికారికంగా సిఐడి ఛార్జ్షీట్లో పొందుపరిచిందో స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ మొత్తం ₹1,32,00,000 కాదంబరి జత్వానీకి ఇవ్వడం ద్వారా ఎక్సార్షన్ జరిగిందని ఆరోపించినప్పటికీ అందుకు చూపించినటువంటి బ్యాంకు లావాదేవీలు, కీలక ఆధారాలు కేవలం ₹4,98,000 వరకు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. 2024లో నమోదైన కేసులో చూపిన ఆధారాలకే 2026లో దాఖలైన ఛార్జ్షీట్ కూడా ఆధారపడి ఉంది. కొత్తగా ఎలాంటి కీలక ఆధారాలు సమర్పించలేదని చెప్తున్నారు. అంటే ఆరోపణలు పెద్ద మొత్తానికి సంబంధించి ఉన్నవైనా వాటిని నిరూపించే కొత్త సాక్ష్యాలు ఏవీ లేవని కూడా ఈ వాదనలు బలపరుస్తున్నాయి. ఈ కేసులో ఫోర్జరీ ఆరోపణలు కూడా అతిపెద్ద చర్చగా మారాయి. జగ్గయ్యపేటలోని 5 ఎకరాల భూమిని కాదంబరి జత్వానీ తనదిగా చూపించి విక్రయించేందుకు ప్రయత్నించిందని అప్పటి ప్రభుత్వం ఆరోపించింది. అయితే తరువాత ఆ ఆరోపణలే అసత్యమని ఇప్పటి ప్రభుత్వం పేర్కొని వాటి ఆధారంగా కేసు పెట్టిన వ్యక్తిపైనే చర్యలు తీసుకుంది. కానీ తాజాగా దాఖలైన ఛార్జ్షీట్లో ఫోర్జరీ అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టి కేవలం ఎక్సార్షన్ ఆరోపణలపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం కూడా అనేక సందేహాలు రేకెత్తిస్తుంది. ఇందులో మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒకే వ్యక్తి చేసిన ఫిర్యాదును ఒక దశలో అబద్ధమని పేర్కొని అతనిపై కేసు నమోదు చేయడం, తరువాత అదే వ్యక్తి చెప్పినటువంటి ఆరోపణలను నిజమని అంగీకరించడం, దీనివల్ల అసలు దర్యాప్తు ఏ దశలో నిజాన్ని ప్రతిబింబించింది అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. ఈ పరిస్థితుల్లో సస్పెన్షన్కు గురైన 3 ఐపీఎస్ అధికారులు, కేసు ఎదుర్కొన్నటువంటి ఇతర పోలీస్ అధికారులు, ఫిర్యాదుదారుడు, అలాగే కాదంబరి జత్వానీ వీరందరిపై తీసుకున్న చర్యలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తావించేటువంటి విషయం ఏంటంటే, కాదంబరి జత్వానీ వ్యక్తిగత స్వభావం లేదా వ్యక్తిత్వంపై ఈ కేసులో ప్రధాన అంశంగా చొప్పించలేదు. అసలు ప్రశ్న కేసులో నమోదైన ఆరోపణలకు సరైన ఆధారాలు ఉన్నాయా లేదా అన్నదే ఇప్పుడు పోలీసుల ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న. ఎక్సాక్షన్ జరిగిందని చెప్పాలంటే దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. ఫోర్జరీ జరిగిందని చెప్పాలంటే సంబంధిత పత్రాలు, సాక్ష్యాలు స్పష్టంగా చూపించగలగాలి. వ్యక్తిగత అభిప్రాయాలు, క్యారెక్టర్ అసాసినేషన్పై వ్యాఖ్యలు చేయకుండా న్యాయపరమైన ఆధారాలే కేసు భవిష్యత్తును నిర్ణయిస్తాయని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ కేసు ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్న అంశం నిజం. ఒకే ఆరోపణలపై ఒక దశలో బాధితురాలుగా, మరొక దశలో నిందితురాలుగా ఒకే వ్యక్తిని చూపించడం, ఒకే ప్రభుత్వంలో 2 విభిన్న దర్యాప్తు దిశలు కనిపించడం, పాత ఆధారాలని మళ్ళీ ఉపయోగించడం, కొత్త సాక్ష్యాలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ఈ కేసును మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ ప్రశ్నలకు తుది సమాధానం కోర్టు విచారణ, పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే
వాటి ఆధారంగా సమర్పించబడే ఆధారం ద్వారా మాత్రమే అసలైన నిజం బయటకు వస్తుందని తెలియజేస్తున్నారు. మొత్తానికి కాదంబరి జత్వాని కేసు ఇప్పుడు అనేక అనుమానాలకు తావినిస్తుంది. ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్తుంది అబద్ధం అనేటువంటి నిజమైన నిజాన్ని కేవలం కోర్టులు మాత్రమే బయటికి తీసుకురాగలవు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకే ప్రభుత్వం రెండుసార్లు, ఒకసారి నిందితురాలుగా మరొకసారి బాధితురాలుగా కాదంబరి జత్వానిని ఎలా ప్రజల ముందు నిరూపించగలుగుతుంది? మర్చిపోకుండా మీ కామెంట్ని తెలియజేయడానికి ప్రయత్నించండి.